అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు వైలహరి ఛానల్కి స్వాగతం. గ్రాండ్ పప్పా గురజాడ అంటే ఎవరు? సంగతేమిటట? ఆయన పెద్ద మసీదు కథ చదివా. ఆహా, నాకు నచ్చిన చాలా మంచి కథరా అది. ఆధునిక కథను గురించి చెప్పాల్సి వస్తే అసంపూర్తి కథే అయినా ముందుగా ప్రస్తావించాల్సిన కథరా అది. అది సరే కాని ఆ కథలో రామశాస్త్రులు గారున్నారే, ఆయనకు నీకు పెద్ద తేడా లేదు గ్రాండ్ పప్పా. ఎందులో? ఆ కథలో రామశాస్త్రులు గారు వాళ్ళూరి శివాలయం గురించి ఆకాశమంత ఎత్తుంటుందని, చూడ్డానికి 2 కళ్ళు చాలవని తన శిష్యుడు మిడతంబొట్లు తెగ ముచ్చటిస్తాడు. ఏమిట్రోయ్, పెద్ద మాటలు విసిరేస్తున్నావు నా మీద? ఈ ఊరి గడియారపు స్తంభం గురించి నేను కూడా దారి పొడవునా చాలా చాలా చెప్పాననే కదూ నువ్వు అంటున్నది? సరే, ఇప్పుడు పోయిందేముంది? మనం మరో 10 నిమిషాలు ముందుకు నడిస్తే అదిగో ఆ మలుపు తిరిగాక అదే కనిపిస్తుంది. అప్పుడందుగాని ఇంకా ఏమనాలి? ఊళ్ళో ఏ మూల నుండి చూసినా అది అంతెత్తులో కనిపిస్తుంది అన్నావు. ఏది? అదెక్కడా? ఇంత దూరం వచ్చాక కూడా కనిపించదే? ఎలా కనిపిస్తుంది? నా చిన్నప్పుడంటే ఎక్కడ చూసినా చిన్న చిన్న తాటాకు ఇళ్ళు, పెంకుటి లోకిళ్ళును. ఇప్పుడు చూడు, 5-6 అంతస్తుల అపార్ట్మెంట్లు, ఆకాశ హార్మెలును. అవి ఆకాశాన్ని పూర్తిగా కమ్మేశాయి మరి. అదిగో ఆ మలుపు తిరిగితే ఆ గడియారం స్తంభం నేను చెప్పినట్టు అంతెత్తులోనూ కళ్ళు చెదిరేలా కనిపిస్తుంది. నువ్వే చూద్దువుగాని. ఎందుకు నువ్వెప్పటి సంగతి చెప్తున్నావు గ్రాండ్ పప్పా? నా చిన్నప్పటి సంగతేరా. ఇప్పుడు నీ వయసు ఎంత గ్రాండ్పా? ఈ తరానికి నేనే అతి వృద్ధుణ్ణి. గత 9 దశాబ్దాల్లో ప్రపంచంలో జరిగిన అనేక మార్పులకు నేను ప్రత్యక్ష సాక్షిని. గ్రాండ్ పప్పా, నువ్వు 2వ ప్రపంచ యుద్ధాన్ని ఎరుగుదువా? అంతకుముందు వచ్చిన ఆర్థిక మాంద్యాన్ని కూడా ఎరుగుదును. సరే సరే, అయితే మీ నుండి తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి గ్రాండ్పా. అలానే మీరు కూడా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన దేశానికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు ఓ అర్ధరాత్రి హరికేన్ లాంతరు గుడ్డి వెలుగులో ఓ ఎరుకలామె మంత్రసానిగా వచ్చి నా తల్లికి పురుడు పోస్తే నేను పుట్టానట. అప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులున్న, క్రైస్తవ మిషనరీ ఆస్పత్రులున్న పెద్ద పెద్ద పట్టణాలకే అవి పరిమితం. మిగతా చోట్ల ఈ ఎరుకల మంత్రసానులే అశేష ప్రజానికానికి లేడీ డాక్టర్లైనా గైనకాలజిస్టులైనా. ఇప్పుడు మీరంతా ఏ కార్పొరేట్ ఆస్పత్రి ఏసీ రూంలోనో ఓ స్పెషలిస్టు డాక్టర్ వచ్చి మీ తల్లికి కాన్పు చేయగా మీరు పుట్టుకొస్తున్నారు. మీరు పుట్టగానే సెల్ ఫోన్ మీ చెవి దగ్గరకు వస్తుంది. మీ మొట్టమొదటి ఏడుపు అమెరికాలోనో లండన్లోనో ఉన్న మీ డాడీ వింటాడు. మీరు బోర్లాబడి లేచి కూర్చోగానే మీ ముందుకు ఓ టీవీయో కంప్యూటరో వచ్చి కూర్చుంటుంది. ఊహకే అందనంత ఈ సాంకేతిక ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు మీరనుకుంటున్నారు ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలానే ఉందని. అయితే మీరెరిగిన ప్రపంచమే మీకు తెలుసు. కానీ మేము మారిన ప్రపంచాన్ని, మారని ప్రపంచాన్ని రెంటిని చూసిన వాళ్ళం. తరాల అంతరాలను చూసిన వాళ్ళం. అందుకే ఈ మార్పు మమ్మల్ని చకితుల్ని చేస్తుంది. గ్రాండ్పా, మార్పన్నది సహజం కదా. ఏ అద్భుతమో జరిగి ప్రపంచం మీద ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు కదా. నువ్వెందుకింత ఆశ్చర్యపోతున్నావు? నిజమే, ఈ మార్పు ఏ అద్భుతమో జరిగి రాలేదు. నిన్నటి గర్భం నుండి పుట్టినదే నేటి అభివృద్ధి అంతా. అయితే మా తరం వాళ్ళం ఈ వేగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. అనూహ్యమైన అభివృద్ధి మనల్ని చకితుల్ని చెయ్యదా? గ్రాండ్పా, ఇప్పుడు మనం ఎక్కడికొచ్చాం? ఒకప్పుడు ఇది 5 లాంతర్ల సెంటర్లో అయ్యుండొచ్చు అంటూ కలియజూసి, మరిప్పుడు దీన్నేమంటారో నాకు తెలియదు అన్నాడు. 5 లాంతర్ల సెంటరా? తమాషాగా ఉందే. అప్పట్లో ఈ ప్రాంతాలను అలాగే పిలిచేవాళ్ళం. 5 లాంతర్ల సెంటర్ అని, 3 లాంతర్ల సెంటర్ అని. విద్యుత్తును మేము ఎరగం కదా. ఈ కంకర్ రోడ్ల మీద ఇక్కడో దీపస్తంభం, అక్కడో దీపస్తంభం ఉండేది. కిరసనాయలతో వెలిగే హ్యారికేన్ లాంతర్లు ఆయన స్తంభాల మీద గుడ్డి గుడ్డిగా వెలిగేవి. చీకటి పడితే ఇళ్లల్లోనూ ఈ కిరసనాయలు హరికేన్ లాంతర్లే. నేను నా FA చదువు కూడా ఈ కిరసనాయలు దీపాల వద్దే చదివా మరి. విద్యుత్తు లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, కంప్యూటర్లు, టీవీలు లేకుండా ఓ ప్రపంచం ఉందా గ్రాండ్ పప్పా? అప్పుడు మీ జీవితం
మీకెలా అనిపించింది? రియల్లీ ఐ పిటీ యూ. ఇవేవి ఆనాడు మాకు అందుబాటులో లేకున్నా మేము సుఖంగానే బ్రతికాం. ఏ కష్టమూ అనిపించలేదు. మేం అనుభవించిన చాలా వాటిని మీరు పోగొట్టుకున్నారు. అందుకని ఆ కాలం కూడా మాకు గొప్పదే. అవసరాన్ని బట్టే అన్నీ అలవడతాయి. గ్రాండ్పా, ఇంత దూరం కాలినడకన వచ్చావు. అలసట అనిపించడం లేదా? ఏదైనా ఆటోను పిలవమంటారా? వద్దురా, నా నడకే నా ఆరోగ్యం. మా బడి చదువులన్నీ కాలినడకనే సాగాయి. మీకులా మాకు అప్పట్లో కాన్వెంటు బస్సులు గట్రా ఉన్నాయా? కనీసం సైకిల్ రిక్షాని కూడా మేము ఎరుగం. అయితే మరి అప్పుడు ఏముండేట? ఒంటెద్దు బళ్ళు, రెండెడ్ల బళ్ళు, గుర్రాల్లాగే జట్కా బళ్ళు, మనుషుల్లాగే రిక్షాలు, ఈ కార్లు బస్సులు మేము ఎరగనే ఎరగం. గ్రాండ్పా, ఎక్కడ్నుంచో నీచు వాసన వస్తోంది. అవునరా, అది చేపల నీచు వాసన. ఆ కనిపించేదే ఉప్పుటేరు. ఎదర ఏరులాంటిదేది నాకు కనిపించటం లేదే. కాస్త నిదానించి చూడు. చూశాను. ఏదో పశువుల మంద అనుకుంటాను. పచ్చిక మేసి తీరికగా నెమర వేసుకుంటున్నాయి. చూడ్డానికి ఒంటెల మందల బూడిద రంగులో కనిపిస్తున్నాయి. ఏరైతే నీరు నీలంగా కనిపించాలిగా. అవి లంగరేసిన సముద్రపు వేట పడవలు. రాత్రి సముద్రం మీద, పగలు ఉప్పుటేరులోనూ అవి ఉంటాయి. జాలర్లో రాత్రంతా చేపలు వేటాడి వస్తారు. అలా ఈ ఉప్పుటేరు ఆ సముద్రపు వేట పడవలతో కిక్కిరిసినప్పుడు మన కంటికి నీరెలా కనిపిస్తుంది? ఉప్పుటేరులో నీళ్లు ఉప్పగా ఉంటాయా గ్రాండ్పా? అంతే కదా మరి. ఇక్కడ ఓ సెలయేరు సముద్రం వైపు ఉరకలేసి సముద్రంలోకి చొచ్చుకుపోయింది. సముద్రపు ఆటుపోట్లకు ఈ ఏరు తబ్బిబ్బై ఉప్పొంగింది. ఉప్పొంగిన ఈ ఏరు ఉప్పెనై ఉప్పుటేరుగా మారింది. ఈ ఏరు పొడవున ఆనాటి నుండి నేటి వరకు గొప్ప విదేశీ వ్యాపారం జరుగుతూనే ఉంది. ఓడల్లాంటి పెద్ద సముద్రపు పడవలు ఇక్కడ లంగరేసి రెడీగా ఉంటాయి. ఓడల్లో నుంచి సరుకు దించడానికి, ఎక్కించడానికి రాత్రింబవళ్ళు వాటితో పాటు జనం ఇక్కడ హడావిడిగా ఉంటారు. ఎడ్ల బండ్లు, జట్టు కూలీలు, గుమాస్తాలు, బేరగాళ్లు, బ్రోకర్లు, ఒకరేమిటి అంతా ఒంటికాలు మీదనే పనులు చేస్తారు. తాటినార, అపరాలు, కుంకుళ్ళు, ఇలా ఎన్నో విదేశాలకు ఇక్కడి నుండే ఎగమతవుతాయి. ఆ రోజుల్లో ఈ సరుకు వెండి రూపాయలను పండించేది. వేల మీద, లక్షల మీద వ్యాపారం జరిగేది. వ్యాపారులు చక్కగా తోమిన పాల తెప్పాలాలను వెండి రూపాయలతో నింపుకుని చిక్కం వేసి బండి బిసిగర్రకు తగిలించి ఇంటికి తరలి వచ్చేవారు. ఈనాడున్న కరెన్సీ నోట్లు ఆనాడు లేవు. అన్నీ వెండి నాణాలే. గ్రాండ్పా, ఉప్పుటేరుకొచ్చాం గాని ఏది నువ్వన్న ఆ గడియారం స్తంభం? అతడు చుట్టూ పరికించి చూసి కాసేపు బిత్తరపోయి, అవునరా, అంతెత్తు గడియారం స్తంభం ఇక్కడి నుండి ఎలా మాయమయ్యింది? గడియారం స్తంభమే కాదు, ఇక్కడ పూల వంతెన కూడా ఉండాలి. బహుశా ఆ కనిపించే శిథిలావస్థలో ఉన్న వంతెనే ఆ పూల వంతెన అయి అని ముందుకు నడక సాగించాడు. ఆ వెడల్పాటి ఏటి గట్టు మీద అందమైన కాంక్రీటు సిమెంట్ రోడ్డు. ఆ రోడ్డును చేర్చి తీర్చిదిద్దిన ఎత్తైన అపార్ట్మెంటు బిల్డింగులు. వాటిని చూసుకుంటూ ఆ ఇద్దరు, గ్రాండ్పా, ఇలా ఈ రోడ్డు వెంబడే ఎంతవరకు? మాయమైన గడియారం స్తంభం ఆచూకీ దొరికేదాకానా? నువ్వేదైనా అనుకో, నేను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరురా ఇది. ఎన్నో అనుభూతులు ఈ నేలతో పెనవేసుకుని ఉంటాయి నాకు. అయితే గ్రాండ్పా, ఈ అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి ఎక్కి చూస్తే అదేమైనా కనిపిస్తుందేమో. లిఫ్ట్ కూడా ఉంది. అవునరా, ఊరంతా ఓసారి కలియ చూసినట్టు కూడా ఉంటుందిరా. వెళ్ళి మేనేజర్ ఉంటే అడిగిరా. అతడు కదిలి ఓ 5 నిమిషాల్లో తిరిగొచ్చాడు. గ్రాండ్పా, రండి, పైకెళ్దాం అన్నాడు. ఇద్దరు టెర్రస్ పైకి చేరుకున్నారు. గ్రాండ్పా, సముద్రం కేసి తదేక ధ్యానంతో చూస్తున్నావు. ఏమిటి సంగతి? ఈ ఆకాశాన్ని, ఈ సముద్రాన్ని, అవి కలిసిన దిజన్మండలాన్ని చూస్తూ ఉంటే థ్రిల్ అనిపించడం లేదు? గగనం గగనాకారం, సాగరం సాగరూపమ, రామరావణ ఓర్యుద్ధం, రామరావణ ఓర్వివ అని అనన్వలయాకారంలో జయదేవుడు ఎంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాన్రా అన్నాడు. అయితే ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక. అలాగే మీ గడియారపు స్తంభానికి దానికదే పోలికని చెప్తావో ఏమో. లేదు లేదు, గడియారం స్తంభం
లైట్ హౌస్కి తోబుట్టువులా ఉంటుంది కనుక అన్వయం ఉంది. గ్రాండ్పా, సముద్రం నాకైతే ఒట్టి ఎడారిలా కనిపిస్తోంది. ఎందుచేత అంటే సముద్రంలో నీళ్లు తప్ప ఎక్కడా మొక్క మోడు కనిపించదు. ఎడారిలో ఇసుక తప్ప ఎక్కడా చెట్టు చేమ కనిపించదు. సముద్రం మీద ఎడారిలోనూ మనిషి తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకవు కనుక నా దృష్టిలో ఒకటి నీటి ఎడారి, మరొకటి ఇసుక సముద్రమును. కాదంటావా గ్రాండ్పా? ఇసుక సముద్రంలోనూ నీటి ఎడారిలోనూ ఓడలు మాత్రమే పయనిస్తాయి. అది ఓడైనా ఎడారి ఓడైనా దేశ దేశాల నుండి వర్తకులను ఈ దేశానికి తీసుకొచ్చింది. అవునవును, గజని అయినా కోరి అయినా, లేదు పోర్చుగీస్ అయినా డచ్చివారైనా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వారైనా ఈ దేశ సంపదను కొల్లగొట్టిన వారే కదా గ్రాండ్పా. పరాయి పాలనలో మనం పూర్తిగా నష్టపోయామనుకోవడం కూడా అంత సరైనది కాదేమో. నిజానికి మన దేశం నష్టపోయింది వెండి బంగారాన్ని, వజ్ర వైడూర్యాలని, అందగత్తెలైన స్త్రీలను. సర్వం కొల్లగొట్టుకుపోయిన మన పొరుగునే ఉన్న బందిపోటు విదేశీ చక్రవర్తుల వల్లనే. గ్రాండ్పా, ఇంతకు మీరన్న ఆ గడియారం స్తంభం ఇప్పటికైనా కనిపించిందా? లేదురా. అయితే వయసు చేత మీ దూరపు చూపు మందగించిందేమో. సరిగ్గా చూడండి నలుదిక్కులు. అలాంటిదేమీ లేదురా. అదిగో ఎదురుగా కనిపిస్తుందే రైల్వే స్టేషను. ఆ పక్కన పెద్ద రాతి కట్టడం ఉందే, అదే రైల్వే ఇన్స్టిట్యూట్. ఇటు జగన్నాథపురం వైపు దూరంగా కనిపిస్తోందే, అదే రోమన్ క్యాథలిక్ వారి చర్చి. నాకు కనిపించనిదల్లా గడియారపు స్తంభమే. బహుశా ఈ ఆకాశ హార్మాల చాటున ఎక్కడో అది కనుమరుగై ఉండవచ్చు. అయితే మనం కిందికి వెళదాం గ్రాండ్పా. సరే. వాళ్ళిద్దరూ కిందికి దిగి రోడ్డు మీదకొచ్చారు. ఓ పెద్దాయనా, మీది ఊరేనా? అంతెత్తున ఓ గడియారం స్తంభం ఉండేది. నువ్వెరుగుదువా? అదేమైంది? మేము గంటల స్తంభం అనేవాళ్ళం. అదేనా? అవును. అదిప్పుడు లేదు, పడగొట్టేశారు. ఎందుకట? గోడ గడియారాలు, చేతి గడియారాలు వచ్చేశాక ఈ పని వాళ్లకు దాని అవసరమేముంది? అయినా దాన్నిప్పుడు పట్టించుకునేవారెవరున్నారు? మీరేమో గంటల స్తంభం అంటున్నారు. మా గ్రాండ్పా గడియారం స్తంభం అంటున్నాడు. ఇంతకు అది గడియారం స్తంభమా, గంటల స్తంభమా? రెండూను. అది ప్రతి అరగంటకు 1 గంట కొట్టేది. ప్రతి గంటకు అది ఎన్ని గంటల సమయమో అన్ని గంటలు కొట్టేది. అందుకని సామాన్య ప్రజలు గంటల స్తంభమనే గాని గడియార స్తంభమని అనేవారు కాదు. అది ధ్వజస్తంభంలా నిట్ట నిలువుగా లేచి ఆకాశమంతా ఎత్తు ఉండేది. బ్రహ్మముఖంలా 4 గుండ్రని ముఖాలు ఉండేవి. తెల్లని డైలు మీద నల్లని అంకెలతో 4 దిక్కుల్ని సమాన దృక్కులతో పరికించేది. అది టంగని మ్రోగితే జనం ఆశ్చర్యంతో దాన్ని తిలకించేవారు. గ్రామాల నుంచి జనం గూడుబళ్ళు కట్టుకుని వచ్చి దాన్ని తెల్లవాడి మాయ అని చెప్పుకునేవారు అంటూ ఆ పెద్దాయన ముందుకు నడిచాడు. ఇంతకు ఆ 4 గడియారాలకు 4 గుండెలే ఉన్నాయో, లేక అన్నింటికీ కలిపి ఒకే గుండె ఉందో జనానికి తెలియదు. అది తెలిసినవాడు ఒకే ఒక్కడున్నాడు. అతడు విలియం క్యారీ. విలియం క్యారీ ఓ ఆంగ్లో ఇండియన్. ఆ గంటల స్తంభానికి అతడు ఇన్ఛార్జ్. బ్రిటిష్ ప్రభుత్వం నెలసరి జీతం మీద నియమించిన ఉద్యోగి. అతడు ప్రతి మంగళవారం పైకెక్కి ఆ గడియారాలకు కీ ఇచ్చి కాలాన్ని సరిచేసి కిందికి దిగేవాడు. అప్పుడు రోడ్డు మీద ఆకతాయి పిల్లలు అతడి వెంట పరింగి పరింగి గోలగోలగా వెనకబడేవారు. పరింగి అని ఎందుకనేవారు గ్రాండ్పా? పరింగి అంటే ఫారినర్ అన్నమాట. ఇప్పటికీ మనం పెన్షన్ని పెంచను అనటం లేదా? అలాగే. విలియం క్యారీ అందమైనవాడు. రాగి జుట్టు, రాగి మీసాలు, లక్క పెదాలు, నీలిరంగు కనుగుడ్లతో ఇక్కడి ప్రజలకు భిన్నంగా కనిపించేవాడు. ఎప్పుడు ఇన్షర్ట్ చేసి నెక్ టై కట్టుకుని ఏబులం రాయంత రిస్టు వాచీతో చూడ ముచ్చట గొలిపేవాడు. చక్కగా పాలిష్ చేసిన నల్లని ఫుల్ బూట్తో టీవీగా నడిచేవాడు. ఆ రోజుల్లో బ్రిటిష్ పాలకులు ఆంగ్లో ఇండియన్స్ను ఆంగ్లేయులతో సమాన హోదానిచ్చి ఫస్ట్ క్లాస్ సిటిజన్స్గా పరిగణించేవారు. అయినా విలియం క్యారీ చాలా వినమ్రంగా ఉండేవాడు. పిల్లలు పరింగి అని వెంటబడి గోల చేసినా అతడు ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. అతని వాచ్ రిపేరింగ్ షాపు
గడియారం స్తంభానికి అభిముఖంగా ఓ మూల అద్దాల బీరువాలతో నీట్గా ఉండేది. ఉప్పుటేరుకు ఇరువైపులా ఉన్న 2 పట్టణాలకు అతడొక్కడే వాచ్ మెకానిక్. ఆ రోజుల్లో ఇంట్లో పెళ్లికి కట్నంతో పాటు ఓ రాబిన్ హుడ్ బైసైకిలు, చేతి గడియారము ఇమ్మని పెళ్లికొడుకు డిమాండ్ చేస్తే వెంటనే సైకిల్ షాప్లో సైకిల్ని ఖరీదు చేసి రిస్ట్ వాచీ కోసం రేషన్ షాప్కి వెళ్లి బుక్ చేశారు. అది ప్రయారిటీ లిస్టు ప్రకారం 9వ నెలలో చేతికందింది. ఆ రోజుల్లో చేతి గడియారాలు ఇప్పట్ల షాపుల్లో దొరికేవి కావు. అప్పుడు మా నాన్నగారు విలియం క్యారీ షాప్కొచ్చి అది మంచిదేనని సర్టిఫై చేయించుకున్నారు. కొంతకాలానికి మేము ఇల్లు మారాం. ఉప్పుటేరుకు ఈవల రైల్వే ఇన్స్టిట్యూట్కి దగ్గర్లో ఓ అద్దె ఇంట్లోకి. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, బాగుంది. ఆ వీధిలోనే కొన్ని ఆంగ్లో ఇండియన్ కుటుంబాలు కూడా కాపురం ఉన్నాయి. డిసెంబర్ నెల వస్తే చాలు ఆ వీధంతా పండుగ వాతావరణంతో కళకళ్లాడుతుంది. డిసెంబరు నెలాఖరు రోజది. క్రిస్మస్ వెళ్ళాక న్యూ ఇయర్ కూడా అంత హడావిడిగానూ గడుస్తుంది. ప్రత్యేకించి రైల్వే ఇన్స్టిట్యూట్లో అది కన్నుల పండుగలా జరుగుతుంది. నేను మరో 2 స్నేహితులు కలిసి ఆ సాయంత్రం 8 దాటాక రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కిటికీల బయట నుండి లోనికి చూస్తున్నాం. సెంట్రల్ హాల్ చాలా ఎత్తుగాను విశాలంగానూ ఉంది. పడుచు వాళ్ళు, వృద్ధులు, అతి వృద్ధులు అక్కడున్నారు. జంటలు జంటలుగా కూర్చున్నారు. కొత్త కొత్త దుస్తుల్లో లిప్స్టిక్ పూసుకుని ఫుల్ మేకప్లో ఆడవాళ్లుంటే మగవాళ్లంతా ఫుల్ సూట్లో టిప్ టాప్గా ఉన్నారు. ఊరంతటికీ కరెంటు లేకపోయినా రైల్వే స్టేషన్కు, ఇన్స్టిట్యూట్కు కరెంటు ఎల్లవేళలా ఉంటుంది. హాల్లో వెస్ట్రన్ మ్యూజిక్ ఆహ్లాదంగా ఉంది. అప్పటికే అక్కడ ఓ 5-6 జంటలు డాన్స్ ఫ్లోర్ మీద వాల్ రూమ్ డాన్స్ చేస్తున్నాయి. అందులో విలియం క్యారీ కూడా ఉన్నాడు. అతనితో డాన్స్ చేస్తున్న అమ్మాయి డయానా మా వీధిలోనే ఉంటుంది. డయానా అందగత్తె. నీళ్లు తాగితే ఆ నీడ ఆమె కంఠంలో చూడొచ్చు. తీర్చిదిద్దిన రూపం ఆమెది. అక్కడున్న వాళ్ళందరిలోకి వాళ్లదే అందమైన జంట. సంగీత వాయిద్యాలతో అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. 1-2 స్లో నంబర్ల తర్వాత ఉత్తేజకరంగా మ్యూజిక్ మారిపోయింది. ఒక్కసారిగా జాజ్ మ్యూజిక్ ప్రారంభమయ్యింది. కేరీ, డయానాలు స్టెప్పులు కలుపుతూ హృదయంగా నాట్యం చేస్తూ ఉంటే వృద్ధ జంటలు సైతం లేచి వాళ్లతో స్టెప్పులు కలిపారు. కాలం వేగంగా దొర్లిపోతోంది. ఒకపాటి ఆనంద పారవస్యం ఆ హాల్ అంతా నిండి ఉంది. ఇప్పటికీ నాకు గుర్తే. ఆ ఉత్సాహభరితమైన నెంబర్లు మొదలయ్యాక సెంట్రల్ హాల్ మధ్యలో డాన్స్ ఫ్లోర్ మీద ఉన్న డయానా నాట్యం చేస్తూ చేస్తూ కాలి మొనవేళ్లపై లేచి రంగుల రాట్నంలా గిర్రున తిరిగి తిరిగి ఒక్కసారిగా కేరీ గుండెల మీద మనస్ఫూర్తిగా వాలిపోయింది. ఆ మరుక్షణమే అతని చేతి మించి వెనక్కి విల్లులా వంగి ఒకపాటి సమ్మోహనాస్త్రాన్ని అందరిపై విసిరి ఋతువులే లేని స్వప్నలోకాల్లోకి నెమ్మదిగా నడిచిపోయింది. మంత్రముగ్ధులై చూస్తున్న మాకు అదో కొత్త వాతావరణం, అదో కొత్త అనుభవం. వయసు రీత్యా చిన్నవాళ్లం కనుక ఒకపాటి త్రొల్లింత మమ్ము ఆవహించింది. అప్పుడు మేమున్నది ఇండియాలోనా లేక లండన్లోనా అన్న భ్రాంతి కూడా కలిగింది. అలసట నుండి కొంత ప్రశాంతత కోసం కేరీ, డయానాలు పక్కకు వెళ్లి జంటగా కుర్చీల్లో రిలాక్స్ అయ్యారు. వెస్ట్రన్ మ్యూజిక్ ఉత్తేజంగా హాలు నిండా వెదజల్లుతోంది. కాలం యొక్క వేగాన్ని ఎవరాపగలరు? కేరీ గోడ గడియారం కేసి చూశాడు. అర్ధరాత్రి 12 గంటలు కావడానికి కొన్ని సెకండ్లు మాత్రమే బాకీ పడింది. వెంటనే కేరీ పక్క గదిలోకి వెళ్లి డబుల్ బ్యారెల్ గన్తో సహా తిరిగి హాల్లోకొచ్చాడు. అక్కడి నుండి నేరుగా వరండాలోకి వెళ్లి తన జేబులోని తుటాలు 2 గన్లో లోడ్ చేశాడు. బయట వాకిట్లోకొచ్చి చుక్కలు పొదిగిన ఆకాశంలోకి చూశాడు. చేతి గడియారంలోకి మార్చి మార్చి చూసి ఆకాశానికి గురిపెట్టి ధన్ను ధన్నుమని తుపాకీ పేల్చాడు. అదే క్షణంలో సెంట్రల్ హాల్లోని గోడ గడియారం టంగ్ టంగుమని మ్రోగటం ప్రారంభించింది. అందరూ ఒక్కసారిగా చేస్తున్న డాన్స్ ఆపి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని తమ తమ ఫియాన్సీలకు చిరుముద్దులందించుకుని గ్రీట్ చేసుకున్నాడు. కొత్త ఏడాదిలోకి ప్రపంచం అడుగుపెట్టింది. కేరీ, డయానాలు అడుగులో అడిగేసుకుంటూ మా వీధిలో మా ఇంటి ముందు నుండి జంటగా నడుస్తూ వెళుతూ ఉంటే చూస్తున్న మాకు ఏ శక్తి వాళ్లను వేరు చెయ్యలేదేమో అనిపించింది. అతనితో ఆమె నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట.
వివాహం అన్నింట్లోనూ ఘనమైనది అంటారు. సంవత్సర కాలం ఎంతలో తిరిగి రావాలి. ఈలోగా రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ విజేత అయ్యింది. జర్మనీని 2 భాగాలుగా విడగొడుతూ బెర్లిన్ గోడ లేచింది. భారతదేశానికి స్వతంత్రం ప్రకటించారు. అహింసా మార్గంతో సాధించుకున్న స్వరాజ్యంలో రక్తం ఏరులై పారింది. అఖండ భారతం 2 ముక్కలయ్యింది. ఇండియా పాకిస్తాన్లుగా విడిపోయింది. స్వతంత్ర భారతంలోని బ్రిటిష్ వారు లండన్కు తిరుగు ప్రయాణం కట్టారు. ఆంగ్లో ఇండియన్ కుటుంబాలు సైతం ఇంగ్లాండ్ వెళ్లిపోవడానికి చూపాయి. వాళ్లంతా ఇల్లు వాకిలి, ఇంటిలోని ఫర్నిచరు, గిన్నెలు, చెంబులు సర్వం అయిన కాడికి తెగ నమ్ముకుని వచ్చిన డబ్బుని చేతపట్టుకుని లండన్ ప్రయాణమయ్యారు. డయానా లండన్ వెళ్లిపోవాలంది. కేరీ ఇండియాలోనే ఉండాలన్నాడు. ఇద్దరు ఓ నిశ్చిత అభిప్రాయానికి రాలేకపోవడానికి బహుశా పరిస్థితులతో వాళ్లు రాజీ పడలేకపోవడమే కావచ్చు. డయానా దృష్టిలో ఇండియా ఒక నిరుపేద దేశం, లండన్ ఒక స్వర్గధామం. అందమైన నగరాలు, థియేటర్లు, బార్లు, కార్లు, విద్యుత్ దీపాలు, సన్ బాత్లు, సముద్ర స్నానాలు, ఇంకా ఎన్నెన్నో. జీవితం గురించి అందమైన రంగుల కలలు కంటోంది డయానా. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన బ్రిటన్ పౌరసత్వాన్ని ఆమె ఎలా వదులుకోగలదు? కేరీ మర్యాదస్తుడు. సర్వావస్థలలో ఏ మార్పు అతనిలో కనిపించదు. సడలని వ్యక్తిత్వం అతనిది. ఇది నా జన్మభూమి. నేనిక్కడ పుట్టాను. నా తల్లి ఇక్కడ పుట్టింది. నా తల్లి కూడా ఇక్కడే పుట్టింది. నిజానికి మనమందరం ఇక్కడ పుట్టిన వాళ్లమే. నేను నా దేశాన్ని వదిలి ఎలా రాగలను అన్నది కేరీ వాదన. ప్రేమికులనే వాళ్ళు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోవడం కాదు, ఇద్దరూ కలిసి ఒకే దిక్కుకేసి చూడాలట. కానీ అది వాళ్లకు సాధ్యపడలేదు. కేరీ ఇండియా కేసి చూస్తే డయానా లండన్ కేసి చూసింది. యవ్వనంలో మనకు కావలసిందేమిటో మనకు తెలియదు. అనుభవం పెరిగాక అవి అవివేకపు నిర్ణయాలు అని తెలిసి చింతించినా ఏ ప్రయోజనమూ ఉండదు. డయానా కేరీతో తన నిశ్చితార్థం పెద్దల సమక్షంలో క్యాన్సిల్ చేసుకుని తన కుటుంబంతో లండన్ వెళ్లిపోయింది. గాయమైన వాడిలా జీవం లేని నవ్వొకటి నవ్వుతూ కేరీ డయానాకు వీడ్కోలు చెప్పాడు. దృఢ నిశ్చయం గల కేరీ ఎప్పట్లానే తన గంటల స్తంభం మీద గడియారాల బాగోగులు చూసుకుంటూ తన చిన్న వాచీ రిపేరు షాపును నడుపుకుంటూ ఇండియాలోనే ఉండిపోయాడు. ప్రేమంటే ఏమిటో నాకప్పుడు కొంత అవగాహన అయ్యింది. జంటగా 2 పక్షులు ఆకాశంలో ఎగిరినా, జంటగా 2 రెమ్మకు పూచినా, జంటగా అందమైన 2 ప్రేమికులు నడిచి వెళుతున్న కేరీ డయానాలే నాకు గుర్తొచ్చేవారు. గ్రాండ్పా, మాటల సందడిలో పడి మనం చాలా దూరం వచ్చేసినట్టున్నాం. లేదురా, మనం రావలసిన చోటుకే వచ్చాం. ఇదే రోమన్ క్యాథలిక్ చర్చి అని చర్చి గేటును చేరుకున్నారు. మెట్ల మీద కూర్చుని ఓ వృద్ధుడు బైబిల్ చదువుతూ కనిపించాడు. బాబూ, ఈ చర్చి స్టెవార్ట్ ఎక్కడా? నేనేనయ్యా, చెప్పండి, మీకేం కావాలో. ఇక్కడ ఓ గంటల స్తంభం ఉండేది. ఇప్పుడది లేదనుకోండి. ఆ గడియారాలు బాగు చేయడానికి ఓ ఇన్ఛార్జ్ ఉండేవాడు, విలియం క్యారీ అని, ఓ ఆంగ్లో ఇండియను. అబ్బో, అది చాలా ఏళ్ల కిందటి మాట. ఆయన ఈ చర్చిలో ఆర్గనిస్టుగా కూడా ఉండేవాడు. ఆయన ఇప్పుడు లేడు. చనిపోయి కూడా ఓ 20 ఏళ్లు కావచ్చు. అతని తాలూకు కొడుకులు గాని, కూతుళ్ళు గాని, వాళ్ల కుటుంబీకులు గాని ఎవరన్నా ఉన్నారా? ఆయనకు పెళ్లి పెటాకులు లేవు కదా. బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. కేరీ తన జీవిత చరమాంకం వరకు ఒంటరిగానే జీవించాడా అని ఒకపాటి నిర్వేదం నిలువెల్లా కమ్మి. అవునులే, అతని జీవితం నిండా డయానానే ఆక్రమించేసినప్పుడు అతని హృదయంలో మరో స్త్రీకి చోటెలా ఉంటుంది? పడమటి గాలి పచ్చని పూల తోటను బీడు చేసినట్లు డయానా పట్ల ప్రేమ అతని జీవితాన్ని మోడు చేసింది అన్నాడు. మీరు చాలా దూరం నుండి వచ్చినట్టున్నారు. అదిగో అతని సమాధి చూసి వెళ్ళండి అన్నాడు స్టెవార్ట్. ఒక్కొక్క ఎపిటాప్ చూస్తూ చదువుకుంటూ స్టెవార్ట్ చెప్పిన చోటుకొచ్చారు. వెళ్ళి సమాధి వద్ద ఆ ఇద్దరూ శిరను ఉంచి కొద్ది నిమిషాలు మౌనం పాటించారు. గ్రాండ్పా, ఈ సమాధి వద్ద నువ్వెందుకంత శ్రద్ధాభక్తులు చూపుతున్నావో నేను తెలుసుకోవచ్చా? దేశాన్ని ప్రేమించటమే దేశభక్తి అయితే విలియం క్యారీ నిజమైన దేశభక్తుడు. అంతకన్నా ఈ భరతమాత కన్నబిడ్డడు అన్నాడు.
అప్పుడే కోసిన రంగురంగుల పూలతో స్టేవార్ట్ అక్కడికొచ్చి వాళ్ల దోసిళ్లలో వాటిని పోశాడు. ఆ వృద్ధుడు వాటి నుండి తెల్లని పూలన్నింటినీ వేరు చేసి మిగతా రంగురంగుల పూలను సమాధిపై చల్లాడు. ఇది ఒట్టి సమాధి అనటం సరికాదు. తల్లి అక్కున చేరి ఆమె చల్లని పమిట కింద చేరి నిద్రిస్తున్నాడు అని ఆ సమాధి ఎపిటాప్ వద్ద తెల్లని పూలతో అందంగా అమ్మ ఒడి అన్న అక్షరాల్ని పేర్చాడు. అవును తాతయ్య, ఇది సమాధి కాదు, అమ్మ ఒడి అన్నాడు మనవడు. ఇద్దరు చర్చి గేటు దాటి తేలికైన మనసుతో రాజమార్గం మీదకి నడిచాడు. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.